చంద్రబాబుతో తమ్ముడు రామ్మూర్తి నాయుడుకు ఎక్కడ చెడింది? ఇద్దరి మధ్య ఎందుకు దూరం పెరిగింది? నారా రామ్మూర్తి నాయుడు ఇక లేరు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వయానా తమ్ముడైన రామ్మూర్తి నాయుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. వారిలో ఒకరు నారా రోహిత్, అందరికీ తెలిసిన సినీ నటుడే. మరో అబ్బాయి నారా గిరీష్ వ్యాపారంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నారా గిరీష్ కు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అనే పేరుంది. ఆయన ఎప్పుడూ కూడా లైమ్ లైట్ లో ఉండరు. అన్నతో తమ్ముడు రామ్మూర్తి నాయుడుకు ఎక్కడ చెడింది? నారా చంద్రబాబు నాయుడు, నారా రామ్మూర్తి నాయుడు ఇద్దరు ఒకే కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం కేంద్రంగా రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. వారి సోదరుడు రామ్మూర్తి నాయుడు 1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1999 వరకు ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పటి వరకు అన్నదమ్ముల మధ్య మంచి సఖ్యతే ఉందంటుంటారు ఆ ఇద్దరిని దగ్గరగా చూసిన రాజకీయ విశ్లేషకులు. 1999 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు చంద్రగిరి నుంచి టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గల్లా అరుణకుమారి చంద్రగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆమెకు 57,915 ఓట్ల పోలవ్వగా రామ్మూర్తి నాయుడుకు 55,644 ఓట్లు వచ్చాయి. 2,271 ఓట్ల తేడాతో రామ్మూర్తి నాయుడు ఓడిపోయారు. ఆ తరువాత నుండే అన్నదమ్ముల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. 2001-2 నుంచి రామ్మూర్తి నాయుడు తన సోదరుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా మారుతూ వచ్చారు. ఒకానొక దశలో అన్న చంద్రబాబు నాయుడు పాలనపై ఆయనే సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు 7 ఏళ్ల పాలనలో ఏపీ ఎంతో వెనక్కి వెళ్ళిందని, రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయమని రామ్మూర్తి నాయుడు అన్నారు. హైటెక్ పాలన పేరుతో రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఉపాధి లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని రామ్మూర్తి నాయుడు వ్యాఖ్యానించారు. రైతు కుటుంబం నుంచే వచ్చిన ముఖ్యమంత్రి రైతులను రోడ్డుకీడుస్తున్నారని చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు గుప్పించారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు సీఎం జయలలితను చూసి పాలన ఏంటో నేర్చుకోవాలని సూచించారు. ఒకవైపు అన్న చంద్రబాబు నాయుడు పాలనపై విమర్శలు గుప్పిస్తూనే, మరోవైపు అదే సమయంలో పాదయాత్ర చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ప్రజా సమస్యలు, కరువులో ఉన్న రైతన్నల బాధలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ నడి ఎండ్ల కాలంలో పాదయాత్ర చేపట్టడం గొప్ప విషయంగా చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడుపై విమర్శలతో రామ్మూర్తి నాయుడు టీడీపీకి దూరమయ్యారు. ఆ తర్వాత సొంతగా ఒక పార్టీని కూడా ఏర్పాటు చేసి టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని రామ్మూర్తి నాయుడు చెప్పుకొచ్చినట్టు వార్తలొచ్చాయి. సొంత పార్టీ ఏమైందో తెలియదు కానీ 2003 డిసెంబర్ 8న రామ్మూర్తి నాయుడు వెళ్లి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని చెబుతూ ఉంటారు అప్పటి పరిణామాలను దగ్గరుండి చూసిన రాజకీయ పరిశీలకులు. అంతేకాదు, ఆ తర్వాత వచ్చిన 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అన్న చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయారు. చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షం ఎక్కడో లేదు, సొంత ఊళ్ళోనే ఉందంటూ ప్రతిపక్షాలు రామ్మూర్తి నాయుడు చేసిన వ్యాఖ్యలను వాడుకుంటున్నాయి. అలా ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ టికెట్ ఇస్తాననే హామీతోనే రామ్మూర్తి నాయుడు ఆ పార్టీలో చేరినట్టు ప్రచారం జరిగింది. కానీ అప్పటికే ఆ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గల్లా అరుణకుమారికి ఇస్తానని వైఎస్ఆర్ మాటిచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆ వార్తలే నిజం చేస్తూ 1999, 2004, 2009 వరకు వరుసగా 3 పర్యాయాలు ఆమె కాంగ్రెస్ నుండి గెలిచి చంద్రగిరి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్న మహిళా ఎమ్మెల్యేల్లో ఆమె కూడా ఒకరు. ఆ తర్వాత రామ్మూర్తి నాయుడు అదే చంద్రగిరి నుండే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికి సిద్ధపడ్డారు. చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లె కూడా అదే చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దాంతో టీడీపీకి ఓటు వేయాలో లేక రామ్మూర్తి నాయుడుకు ఓటు వేయాలో అర్థం కాని పరిస్థితి నారావారిపల్లెలో నెలకొంది. ఆ ఊరిలో అందరూ వారి చుట్టాలే, కానీ ఎవరికి ఓటు వేయాలో తెలియని పరిస్థితి. ఇదే విషయం పైన తాము డైలమాలో ఉన్నామని వారి సమీప బంధువు చెంగల్వరాయ నాయుడు అప్పట్లో కామెంట్ చేశారు. ఆ ఎన్నికల్లో రామ్మూర్తి నాయుడు ఓడిపోయారు. ఆ తరువాత రాజకీయాల్లో అంత చురుగ్గా వ్యవహరించలేదు. ఆరోగ్యరీత్యా చురుగ్గా లేకపోవడమే అందుకు కారణంగా వార్తలొచ్చాయి. 2003 అక్టోబర్ 1న అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడుపై పీపుల్స్ వార్ నక్సలైట్లు బాంబు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో చంద్రబాబు నాయుడు త్రుటిలో ప్రమాదం తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు.
ఆ దాడి జరిగిన మరుసటి రోజే అన్న చంద్రబాబు నాయుడు వచ్చేయమని చిన్న కొడుకు రామ్మూర్తి నాయుడుకు వారి తల్లి చెప్పినట్టు వార్తలొచ్చాయి. కానీ అప్పటికే ఆ ఇద్దరి మధ్య భారీగా దూరం పెరిగింది. రామ్మూర్తి నాయుడు చేసిన ఆరోపణలతో చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే అభిప్రాయం బలంగా ఉంది. అందుకే ఆయన మళ్ళీ వెనక్కి వెళ్లడానికి ఇష్టపడలేదనే టాక్ కూడా వినిపించింది. ఆ తరువాతి కాలంలో వారి మధ్య విభేదాలు దూరం అవ్వడం, రామ్మూర్తి నాయుడు తిరిగి టీడీపీలో చేరడం జరిగింది. కానీ రామ్మూర్తి నాయుడు టీడీపీకి దూరమైనప్పుడు రాజకీయంగా జరిగిన ప్రచారం ఆయన అన్నకు దగ్గరైనప్పుడు కనిపించలేదు. దాంతో ఆ తర్వాత రెండు కుటుంబాలు కలిసిపోయినప్పటికీ ఆ వార్తలకు అంతగా ప్రాధాన్యం లభించదనే టాక్ ఉంది. ఆ తరువాతి కాలంలో నారా రోహిత్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తండ్రి రామ్మూర్తి నాయుడు రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకొని లైమ్ లైట్ కు దూరం అయ్యారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.